హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఇప్పుడు టైం వచ్చేసి 7:45 అవుతుంది. ఇప్పుడే బ్రష్ కంప్లీట్ అయిపోయింది, టీ తాగేసాము. 8 o'clock ఆన్లైన్ క్లాస్ ఉంది, క్లాస్కి రెడీగా ఉన్నాను. రెగ్యులర్గా వీడియోస్ చేద్దామని చూస్తున్నాం కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఒకదాని తర్వాత ఒకటి. రీసెంట్గా సిద్ధార్థ్కి డెంగ్యూ వచ్చింది. సో ఈజ్ రికవర్డ్, నో ప్రాబ్లం. సో అదొక ప్రాబ్లం తీరిపోయింది. ఇంకా ఈ కరోనా టైంలో ప్రాబ్లమ్స్ ఎట్లా అవుతున్నాయంటే ఎస్పెషల్లీ టీచర్స్కి ఒక 1.5 years నుంచి ప్రాపర్గా శాలరీ లేదు. మీకు అందరికీ తెలిసిందే అది. కానీ ఎలాగోలా అట్లాగా దాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ వస్తున్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ. కానీ ఈ టైం ఎక్స్టెండ్ అవుతున్న కొద్దీ థింగ్స్ అన్నీ చాలా వరస్ట్గా అయిపోతున్నాయి. మీకు తెలిసిందే కదా, పెట్రోల్ ప్రైసెస్ 100 రూపీస్కి వెళ్ళిపోయింది. మన రెగ్యులర్గా పర్చేజ్ చేయాల్సిన వెజిటబుల్స్ కానీ కిరాణా ఇవన్నీ చాలా కాస్ట్ అయిపోతున్నాయి. సో సర్వే అవ్వటమే కష్టం అవుతుందేమో అనిపిస్తుంది పరిస్థితి ఇట్లాగే ఉంటే ఇన్ ఫ్యూచర్లో. ఇట్లాంటి టైంలో నాకేమనిపిస్తుందంటే ప్యాసివ్ ఇన్కమ్ ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ప్యాసివ్ ఇన్కమ్ అంటే తెలుసు కదా, అంటే మనం నిద్రపోతూ ఉన్నా సరే అది మనకి అమౌంట్ని ఎర్న్ చేస్తూ ఉండాలి. ఈ విషయంలో నాకు ఒక రకంగా మీకు అందరికి తెలిసిందే, నాకు బిఆర్ మ్యాక్స్ క్లాస్ అని ఇంకో యూట్యూబ్ ఛానల్ ఉంది. సో నా హౌస్ రెంట్ ఎంతైతే ఉందో అందులో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ ఎవ్రీ టైం యూట్యూబ్ నుంచి వస్తుంది. అది కొంత హ్యాపీ ఒక రకంగా చెప్పాలంటే. సో అది కూడా ఈజీగా ఏం రాలేదు, దానికి చాలా టైం స్పెండ్ చేసాము. బట్ దట్ ఈస్ వన్ ప్యాసివ్ ఇన్కమ్. అలాగే ఓన్లీ ఈ సిచ్యుయేషన్ బట్టి చూస్తూ ఉంటే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు చేసుకునే జాబ్స్ ద్వారా మాత్రమే బతకాలి అంటే ప్యాసివ్ ఇన్కమ్ అంటే మీరు స్టాక్స్ పర్చేజ్ చేశారనుకోండి, స్టాక్స్ కొని వదిలేస్తాము. అది తగ్గొచ్చు పెరగచ్చు. పెరుగుతూ ఉంటే కనుక మనం ఏం చేయకపోయినా అది పెరుగుతుంది కాబట్టి అదొక ప్యాసివ్ ఇన్కమ్. అలాగే మీరు ఒక రియల్ ఎస్టేట్ స్థలం మీద ఇన్వెస్ట్ చేశారనుకోండి, అమౌంట్ ఇయర్స్ పెరుగుతున్న కొద్దీ దాని రేట్ పెరుగుతుంది కాబట్టి అది కూడా ఒక ప్యాసివ్ ఇన్కమే. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయాలి. ప్యాసివ్ ఇన్కమ్ పాసిబుల్ ఉన్నప్పుడు దానికి సంబంధించి మీ డబ్బుని ఇన్వెస్ట్ చేయండి, అది చాలా బెనిఫిట్ అవుతుంది. సో ఇట్లాంటి ఎస్పెషల్లీ చాలామంది రియలైజ్ అవుతున్నారు ఇప్పుడే ఈ కరోనా టైంలో ఒకే ఒక్క జాబ్, ఒకే ఒక్క ఇన్కమ్ సోర్స్ తోటి సర్వైవ్ అవ్వటం చాలా కష్టము. ఎస్పెషల్లీ ప్యాసివ్ ఇన్కమ్ అనే వర్డ్ చాలా పాపులర్ అవుతుంది. మీరు సెర్చ్ చేసి చూడండి గూగుల్లో ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్పి, దానికి సంబంధించిన సోర్సెస్ చాలా దొరుకుతాయి. ఏదైనా ఒక బుక్ను రాసి ఆ బుక్ని మీరు సేల్ చేస్తున్నారనుకోండి, ఆన్లైన్లో పెట్టి సేల్ చేస్తున్నారనుకోండి, మీరు ఏం చేయకపోయినా సరే ఆ బుక్ సేల్ అవుతున్నప్పుడల్లా మీకు కొంత అమౌంట్ అనేది వస్తుంది. సో ప్యాసివ్ ఇన్కమ్ మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయాల్సిన టైం వచ్చింది. సో నేను కూడా ప్లాన్ చేస్తున్నాను ప్యాసివ్ ఇన్కమ్ సంబంధించి ఏం చేయాలని. ఒక వెబ్సైట్ బిల్డ్ చేయాలనే ఆలోచన ఉంది. కానీ అదేమో వచ్చేసి లాక్స్లో అడుగుతున్నారు వెబ్సైట్ బిల్డ్ చేయడానికి, వీడియో కంటెంట్ వెబ్సైట్ బిల్డ్ చేయడానికి. ఓకే, ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ ఉంది. ఆన్లైన్ క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడే ఆన్లైన్ క్లాస్ కంప్లీట్ అయిపోయింది. సో ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం ఒకసారి. ఏం చేస్తున్నారా? టీవీ చూస్తున్నాం నాన్న. ఏ చిన్న సిద్ధార్థ్, ఎట్లా ఉంది ఇప్పుడు నీకు? బాగుందా? ఓకే. ఏం చూస్తున్నారా టీవీలో? ఫోర్జ్డ్ ఇన్ ఫైర్ హిస్టరీ ఛానల్. ఓకే, గుడ్. సో వంటగదిలో ఏం జరుగుతుందో చూద్దాం. ఏం చేస్తున్నావు రాజేశ్వరి? రాగి రొట్టి బ్రేక్ఫాస్ట్ రాగి రొట్టి. సో ఇది కర్ణాటక స్పెషల్. మేము కర్ణాటక వచ్చిన తర్వాత నేర్చుకున్నాం ఇది రాగి రొట్టి. ఫస్ట్ ఇట్లా చేస్తారు దీన్ని. రాగి రొట్టిలో ఏం చేస్తాము? ఆనియన్, క్యారెట్ తురుము, కొబ్బరి తురుము, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర అన్నీ, సాల్ట్ అన్నీ వేసి రాగి పిండి కలుపుకొని, హోలిగే పేపర్ అంటారు, మన సైడ్ అయితే భక్షాల పేపర్ అంటారు, దాని మీద వేసి వత్తి పెనం మీద వేసుకుంటాం. ఇదైతే చలవ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది కదా, హెల్త్కి చాలా మంచిది. ఇదేంటిది? రాగి పిండి ఇలా చేసుకుంటాం. దీన్ని ముద్దలుగా చేసుకొని మరి పేపర్ మీద ఒత్తుకొని ఆయిల్ వేసి. ఓకే, చట్నీ ఏంటి దీంట్లోకి? పల్లీలు, కోకోనట్ చట్నీ. ఇది దీంట్లోకి చట్నీ.
ఓకే, సో ఇది ఈరోజు మా బ్రేక్ఫాస్ట్. ఈ వీక్ అంతా ఎక్సర్సైజ్ చేయట్లేదు, సో హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల. నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది. సిద్ధార్థకి డెంగ్యూ ఫీవర్ తగ్గిపోవస్తుంది. ఇప్పటికీ 8 days అవుతుంది డెంగ్యూ ఫీవర్ వచ్చి. సో ఆల్మోస్ట్ వాళ్ళు రికవర్ అవుతున్నాడు. చిన్నకు కూడా ఒక చిన్న ప్రాబ్లం ఉంది, అందుకని ఎవరు ఇంట్లో ఎక్సర్సైజ్ చేయట్లేదు. సో ఈ వీక్ నో ఎక్సర్సైజెస్. ఈ వీక్ రిలాక్స్గా రెస్ట్ తీసుకోవటమే. ఇంకా ప్యాసివ్ ఇన్కమ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. ప్యాసివ్ ఇన్కమ్ రావడానికి ఫస్ట్ సోర్స్ వచ్చేసరికి నాకు బాగా తెలిసి నేను బాగా లాభపడిన వాటిలో రియల్ ఎస్టేట్. సో మీరు ఇప్పుడు ఒక మంచి ప్లాట్ మీద, దాంట్లో కూడా మీరు మోసపోయే ఛాన్సెస్ ఉంటాయి, చాలా జాగ్రత్తగా చేయాలి. అది ఏదైనా మీరు ఒక ప్లాట్ ఇప్పుడు కొనేసేసి పెడితే కనుక ఆఫ్టర్ 10 years అది మీకు మంచి రిటర్న్స్ ఇస్తుంది. సో అంటే మీరు పడుకొని నిద్రపోతున్నా సరే అది ఇన్కమ్ జనరేట్ చేస్తున్నట్టే కదా. సో అది ఒక మంచి ప్యాసివ్ ఇన్కమ్. అలాగే నా సెకండ్ ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేసరికి యూట్యూబ్ ద్వారా వస్తుంది. మీకు తెలుసు బిఆర్ మ్యాక్స్ క్లాస్ అనే ఛానల్ ఉంది. దాని నుంచి ఎవ్రీ మంత్ అరౌండ్ 5,000 అలా వస్తూ ఉంటుంది నాకు. సో మై సెకండ్ ప్యాసివ్ ఇన్కమ్ ఫ్రమ్ యూట్యూబ్ ఛానల్. అలాగే ఇంకా మంచి ప్యాసివ్ ఇన్కమ్స్ని జనరేట్ చేయొచ్చు. నేను యాజ్ ఎ టీచర్గా నేను ఆన్లైన్ కోర్స్ని క్రియేట్ చేయొచ్చు. ఒక పర్టికులర్ చాప్టర్లో కంప్లీట్ జేఈ రిలేటెడ్ మొత్తం అంతా చేసేసి దాన్ని నేను ఆన్లైన్లో సెల్ చేసి అలా కూడా నేను ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. ఈ ప్రజెంట్ కరోనా సిచ్యువేషన్లో ఒకే ఇన్కమ్ మీద డిపెండ్ అవటం అనేది ఇట్స్ రాంగ్ స్టెప్. ఇదంతా ఈ కరోనా సిచ్యువేషన్లో ఇంతకుముందు అంతా బాగానే ఉండేది. రైట్ అమౌంట్ ఆఫ్ శాలరీ వస్తుంది కదా, అన్నీ అయిపోతున్నాయి కదా, అంతా కరెక్ట్గానే ఉంది కదా అని చెప్పేసి అనుకునే వాళ్ళం. కానీ ఆ ఇన్కమ్ ఎప్పుడైతే డ్రాప్ అయిందో ఎఫెక్ట్ అవ్వని వాళ్ళంటూ లేరండి ఇందులో. ఈ కరోనా సిచ్యువేషన్లో ఎఫెక్ట్ అవ్వని వాళ్ళంటూ లేరు. ఎవరైనా ఎఫెక్ట్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్స్, మెడికల్ షాప్ వాళ్ళు, వీళ్ళే తప్పించి మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఎఫెక్ట్ అయ్యారు. టూరిజం ఎఫెక్ట్ అయింది, హోటల్స్ ఎఫెక్ట్ అయినాయి, ఈవెన్ హెయిర్ కట్ చేసుకునే పర్సన్కి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లాక్డౌన్లో వాళ్ళ షాప్లో ఓపెన్ చేయనివ్వట్లేదు. కార్ మెకానిక్స్, హోటల్లో వర్క్ చేసే సర్వర్స్, కాలేజీలో పనిచేసే లెక్చరర్స్, టీచర్స్, వీళ్ళందరూ చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఫైనాన్షియల్గా మనం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మనం ఫర్దర్గా హ్యాపీగా ఉండటానికి ఎలాగా అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు. మీరు ఫైనాన్షియల్గానే స్ట్రాంగ్గా లేరనుకోండి, మీ అన్ని ప్రాబ్లమ్స్ మనకి చాలా చిరాకు కనిపిస్తాయి. ఓకే, సో ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఏం చేస్తున్నా సరే, మీ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఏం చేస్తున్నా సరే ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. అది మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.